హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధులతో పాటు నశింపకపోయెను. ఆమెన్. హల్లెలూయా! మనము యెహోషువ 2వ అధ్యాయంలో చూసినట్టయితే రాహాబ్ గురించి అక్కడ వ్రాయబడుతుందండి. యెహోషువ ఇద్దరు వేగుల వారిని యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు ఆ వేశ్య అయిన రాహాబు వారిద్దరిని తన గృహంలో తను తలదాచుకునేలాగా చేస్తుంది. అప్పుడు జీవం గల దేవుని గురించి ఆమె తెలుసుకుంటదండి. ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఈ మార్గ మధ్యంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేలపై నడిపించాడు అని చెప్పి తెలుసుకొని ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన ఆ దేవుడు నన్ను కూడా ఈ వేశ్యతనము, వ్యభిచారం అనే బానిసత్వం నుండి నన్ను విడిపించాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకొని ఉంటది. అందుకే ఆ వేగుల వారికి సహాయం చేసింది. తను ఒక ఆనవాలు అడిగి చివరకు ఇశ్రాయేలు యెరికో పట్టణాన్ని యుద్ధానికి వచ్చినప్పుడు ఆమె కుటుంబాన్ని రక్షించుకోగలిగిందండి. కాబట్టి ఈరోజు మీరు ఏ విషయంలో అడిక్ట్ అయిన వారిగా ఉన్నారేమో, స్మోకింగ్ ఏమో, డ్రింకింగ్ ఏమో, లేకుంటే వ్యభిచారం ఏమో, లేకుంటే పోర్నోగ్రఫీ ఏమో, మీరు కూడా ఎలాగైతే రాహాబు దేవుని వేడుకున్నప్పుడు తనని ఎలాగైతే ఆ వ్యభిచారం నుండి విడిపించి తనని గొప్ప చేశాడో, ఈరోజు మనం కూడా ఈ అడిక్షన్ నుండి నాకు విడుదల దయచేయమని చెప్తే దేవుడు తప్పకుండా దయచేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.